GR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో మున్సిపల్ పార్కులో కమిషనర్ కనకరావు తడి చెత్త పొడి చెత్త కోసం మెప్మా సిబ్బందితో వార్డుకి వెళ్లి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలని, తడి పొడి విడదీసిన ఎడల మనకి సంపద వస్తుందని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలియపరిచిరి. అందు నిమిత్తం ప్రతి మెప్మా సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రతి గృహిణికి వివరంగా తెలియపరచాలని మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. స్వచ్ఛతా హీ సేవ 2024 సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించినట్టుగా ఈరోజు పిఠాపురం పురపాలక సంఘంలో మెప్మా సిబ్బంది ద్వారా పట్టణంలోని ప్రజలకి తడి చెత్త పొడి చెత్త అపాయకరమైన చెత్తలు భవిష్యత్తులో వేరు చేసి ఇంటి దగ్గర కలెక్ట్ చేసుకునే విధానాన్ని తీసుకెళ్లేదానికి శ్రీకారం చుట్టి ఎప్పుడైతే పట్టణంలో అవగాహన కల్పించామో అదేవిధంగా 15 వార్డు సెక్రటరేట్లో కూడా 2-3 రోజుల్లో ఆయా వార్డుల్లో వీధుల్లో గృహిణులకు గృహస్థులకి అవగాహన కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలవుతుంది. ఇందుకు గాను దాదాపుగా పురపాలక సంఘంలో ఉండే 50 వాహనాలని సిద్ధం చేసి 50 వాహనాల ద్వారా అవి పుష్కాట్లు అయితేనేమి, ఈ ఆటోలు అయితేనేమి, ట్రాక్టర్లు అయితేనేమి ప్రతి ఇంటికాడి నుంచి రోజుకి 3 గంటలు ఉదయం పూట ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి వసూలు చేసి కలెక్ట్ చేసుకునే విధంగా చేయబడుతుంది. ఇందుకు గాను ఏ యొక్క గృహస్థుడి నుంచి చెత్త సఫాయి నుంచి రుసుముని వసూలు చేసే పరిస్థితి లేదు, వసూలు చేయకూడదు. ఈ విషయాన్ని కూడా మెప్మా సిబ్బంది ద్వారా ప్రతి గృహిణికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మాకు సహకారం అందించవలసింది ఒక ఏకైక పాయింట్ ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అపాయకరమైన చెత్తను వేరు చేసి మాకు అందించేదానికి అందరూ సహకరించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తుంది. నమస్కారము. నా పేరు అంబిక. నేను 3వ వార్డు ఆర్పీగా పనిచేస్తున్నాను. మాది మెప్మా డిపార్ట్మెంటు. కమిషనర్ గారు తడి చెత్త పొడి చెత్త అవగాహన కోసం మున్సిపల్ ఆఫీస్ నుంచి పార్కు వరకు ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ అవగాహన వార్డుకి చేరాలని చెప్పేసి వార్డుకి 20 మందిని 30 మందిని కలిపి తడి చెత్త వేరేగా పొడి చెత్త వేరేగా ఇవ్వాలని చెప్పేసి రేపు నుంచి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, కల్పిస్తే తీసుకోరమ్మా, అందుకు అవగాహన కల్పించాలి. ఇప్పుడు దాకా అవగాహన లేక కల్పిస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరేగా ఇస్తే అది దాంట్లో కూడా మనకి ఆదాయం వస్తుందని చెప్పి సీఎం గారు చెప్పడంతో దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఇప్పుడు కమిషనర్ గారు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల వార్డులో అందరికీ కూడా అవగాహన కల్పించాలని ర్యాలీగా ఏర్పాటు చేసి ఈ వార్డుల్లోకి వెళ్ళి వేరుగా తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా ఇస్తే అది డబ్బుల రూపంలో మనకి వినియోగపడుతుందని చెప్పి జనాలందరికీ అవగాహన చేయాలని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. నమస్తే అండి, నా పేరు గీతాబాయి అండి. నేను 27వ వార్డు ఆర్పీనండి. ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ గారు స్వచ్ఛాంధ్ర చెత్త మీద అవగాహన కోసము పొడి చెత్త తడి చెత్త హానికరమైన చెత్త ఇవంతా వీధుల్లో ఎక్కువగా పడి ఉండటం వల్ల మా సార్ గారు ఈ రోజున పార్కు వరకు మెప్మా సిబ్బందితోటి వార్డు సభ్యులతోటి కూడా ర్యాలీ చేసి మమ్మల్ని పార్కు వరకు మున్సిపల్ వర్కర్స్ కూడా అందరం పార్కు వరకు వచ్చి మేమందరికీ అవగాహన కల్పించాలని వార్డుకి తిరిగి కమిషనర్ గారు నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు తడి చెత్త వలన మన మొక్కలకి ఆహారం అందుతుందని, పొడి చెత్త వలన మనకి ఆదాయం సంపద కలుగుతుందని మన డిప్యూటీ సీఎం గారు మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన మా రాష్ట్రానికి మా డిప్యూటీ సీఎం గారికి అవార్డు కూడా ఇచ్చినారు. మరి మీరు రేపు నుంచే స్టార్ట్ చేస్తారు మీరు కూడా?